వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్. తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గ పరిధిలో శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటానన్న జనసేనాని పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటకు కట్టుబడి నియోజకవర్గ పరిధిలోని చేబ్రోలు గ్రామంలో ఉగాది నాడు నూతన గృహప్రవేశం చేశారు. చేబ్రోలు శివారు బైపాస్ రోడ్డును ఆనుకుని సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన 10 గదుల 3 అంతస్తుల భవనాన్ని పవన్ కళ్యాణ్ ఇటీవల అద్దెకు తీసుకున్నారు. ఈ భవనంలోకి మంగళవారం ఉదయం 9:45 ప్రవేశించారు. ఆయనకు గ్రామానికి చెందిన మహిళలు గుమ్మడికాయతో దిష్టి తీసి ఆహ్వానం పలికారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎన్ఎస్ వర్మ దంపతులు కుటుంబ సభ్యులతో సహా పవన్ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వేద పండితులు పవన్కు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో అధికార మార్పు తథ్యమని, ఎన్నికల్లో కూటమి భారీ విజయం అందుకుంటుందన్నారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో రాష్ట్రంలో పలు మార్పులు సంభవిస్తాయన్నారు. ఈ మార్పులన్నింటికీ పిఠాపురమే నాంది కానుందన్నారు. గృహప్రవేశానంతరం పంచాంగ శ్రవణంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆ తర్వాత పార్టీ శ్రేణులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి గెలిచే తొలి సీటు పిఠాపురమేనని పవన్ ధీమా వ్యక్తం చేశారు. క్రోధినామ సంవత్సరంలో తెలుగు ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరిస్తాయని, అన్ని మతాలు కులాలకు చెందిన ప్రజలంతా మనశ్శాంతిగా సుఖ సంతోషాలతో జీవించాలని తాను దేవుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. Thanks for watching. For more interesting updates, please subscribe my channel.